జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశయాలతో మన స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల పాటు 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. మరి అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్లో పత్రి సార్ మనకు అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ మనకి ఏ సత్యాన్ని అయితే అందించారో ఆ సత్యాన్ని అందరికీ కూడా క్లుప్తంగా వివరంగా అందించడం జరుగుతుందండి. అక్కడ 3 రోజుల వర్క్షాప్లో రోజుకి 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రకృతితో మమేకమై అద్భుతంగా ప్రకృతిలో ధ్యానం చేయడం, ప్రకృతి నుంచి వచ్చే ఆ ఎనర్జీని తీసుకోవడం జరుగుతుందండి. అలాగే మరి మన మహాశివరాత్రి సందర్భంగా మన రాజమహేంద్రవరంలో ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్రయాగం జరిగిందండి ముందు. ఇప్పుడు పత్రిజీ మహిళా చైతన్య అహింస జ్ఞాన యాగం జరుగుతుందండి. మరి అందుకు ప్రణాళికలు జరుగుతున్నాయండి. మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ జూమ్ సెషన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా అందించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ గమనించగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి మన మేడం గారిని, మాధురి మేడం గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. నక్షత్ర లోకాల నుండి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మేడం ఓకేనా మేడం? ఓకే. ఇంకొంచెం కిందకి పెట్టుకోండి. మీ మొహం కనిపించట్లేదు. ఇంకొంచెం ఓకే అండి. ఓకేనా మేడం? ఓకే మేడం. ఒక్క నిమిషం కనెక్ట్ అవ్వలేదు. ఓకే. మరి మన జూమ్ సెషన్లో అందరం కూడా చక్కగా అద్భుతంగా ధ్యానం చేస్తున్నామండి. మన జూమ్ అద్భుతంగా రన్ అవుతుంది. మరి ఈ జూమ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంతోమంది మహిళలు ముందుకు వస్తున్నారు. మరి అలాగే చాలా చక్కగా ప్రాతకాల ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మనకి చక్కగా ప్రతి క్లాస్లోనూ కూడా ఈ రాజమహేంద్రవరంలో ప్రతి క్లాసులో కూడా అందరూ కూడా చెప్పిన వారు మనం ఎంతైతే ధ్యాన ప్రచారం చేస్తున్నామో వారందరూ కూడా చక్కగా వచ్చి ధ్యానం చేస్తున్నారండి. ప్రతి క్లాస్కి అటెండ్ అవుతున్నారు. ఓకేనండి. స్వాగతం సుస్వాగతం అండి పత్రిజీ మహిళా చైతన్యానికి. థ్యాంక్ యూ. నమస్తే మేడం. శుభోదయం. నమస్కారం అమ్మా. శుభోదయం. నమస్తే మేడం. నమస్కారం నాన్న. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి, కావలి నుండి. నేను 2020లో వచ్చాను ధ్యానంలోకి. అక్కడి నుండి ఒక 2 నెలల నుండి ఇంకా నా అనుభవాలు చెప్పడం అట్లా స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు అలా కొనసాగుతూనే ఉంది. అది అంతా కూడాను గురువుల కృప అనుకుంటున్నాను. అలాగే ఈ నక్షత్ర లోకాలు బుక్ చదవడం కూడా ఒక రకంగా నా ఎన్నర్ నుండి నాకు అందించిందేను.
ఈ బుక్ని మనం తెలుసుకుంటున్నాము. మనం గురువులను ఆహ్వానించుకున్నాము, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాము. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని పరిచయం చేసిన గురువు గారికి, వారి సతీమణి గారికి, సదానంద యోగ్ గారికి, మహావతార బాబాజీ గారికి, పార్వతీ పరమేశ్వర్లకు, మాస్టర్ సివివి గారికి, మాస్టర్ హనుమా గారికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, భౌతిక గురువులైన శ్రీశ్వర్ గారికి, స్వర్ణలత మేడం గారికి, శ్రీధర్ సార్ గారికి వేల వేల కృతజ్ఞతలు, పాదాభివందనాలు. అలాగే నాకు సహకరిస్తున్న విశ్వానికి, శరీరానికి, కుటుంబ సభ్యులకి వేల వేల కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను అసలు ఎర్లీ మార్నింగ్ మీరు లైవ్ పెట్టలేదు మేడం. లైవ్ పెట్టాం మేడం. మ్యూజికేనా అంటున్నారు? కాదు, అసలు మీరు లైవ్ చేస్తున్నారు కదా. అంటే ఇది లైవ్ అంటే ఇప్పుడు వెళుతుందండి. ఈ రికార్డ్ వీడియోస్ బెటరా? రికార్డ్ బెటరా? అవుతుందండి. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఓకే ఓకే. అది ఈ వీడియోస్ అప్లోడ్ చేసి అప్పుడు పంపిస్తారండి యూట్యూబ్. ఓకే. నేను అసలు ఎర్లీ మార్నింగ్ క్లాసు ఒప్పుకోను, ఎందుకంటే నేను ధ్యానం చేసుకునే సమయం అన్నమాట ఇది. ఎక్కువ ధ్యానం కూడా అవసరమే కదా, ఎర్లీ మార్నింగ్ అయితే బాగుంటది అనని. మనము ఉపోద్ఘాతం వరకు అయిపోయింది. ఇప్పుడు నేను ఇలాగ కొంచెం కొంచెం అక్కడక్కడ అలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే. అది బాగానే వస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మొత్తము 312 పేజీలు అనుకుంటాను. అంతే, 312 పేజీలు. ఇంత ఎర్లీగా అవడం అంటే కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. సరే, ఎస్ఎన్ఏ గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ బుక్ గురించి కొంచెం బ్రీఫ్గా అలా చెప్తాను. ఇప్పుడు మనకి 2012 నుండి ఈ భూమి మీద జరుగుతున్న మానవుల్లో కానీ, భూమి మీద కానీ, భూమికి కానీ, భూమి మీద నివసిస్తున్న జీవరాశుల్లో కానీ వాళ్ళలో జరుగుతున్న మార్పులు, ఎట్లాంటి మార్పులు వస్తాయి, అవి దేనికి సంబంధించి వస్తాయి, దాని ప్రణాళిక ఎన్ని యుగాల క్రితం ముందే దాని ప్రణాళిక అన్నది వేసి ఉంచారు మాస్టర్లు అనేది ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశము. మన కోసమే ఇది, మన గురించే అని నేను అనుకుంటున్నాను. అలాగే ఎస్సేన్య, ఈ చాప్టర్ పేరు. ఎస్సేన్య గెలాక్టిక్ కౌన్సిల్ సమావేశం నుంచి సిరియస్కు రాగానే ఎక్కడ చూసినా గందరగోళం, భయం, కోపం కలగలిపిన మాటలతో అదుపు చెయ్యడానికి వీలు కానటువంటి పరిస్థితులు అంతటా ఏర్పడున్నాయి. అంటే ఎస్సేన్య ఈ గెలాక్టిక్ కౌన్సిల్ సమావేశం నుండి సిరియన్కి వచ్చేసిన ఆమె సిరియన్ ఆమె అనమాట. సిరియన్కి మీటింగ్కి వెళ్ళి ఇక్కడికి తిరిగి రాగానే ఎక్కడ చూసినా గందరగోళాలట, భయము, కోపము కలగలిపిన. అంటే మనకు భయం వచ్చిందనుకో, కోపం వచ్చిందనుకో, ఇంకా అదుపు తప్పిన మాటలతో ఉంటాం. అలాగా అసలు అదుపు చేయడానికి వీలు కానటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంట, అంతటా అట్లా ఉన్నాయంట. ఈ గెలాక్సీకు తన మీద దాడి చేస్తున్నాయి అంటే గ్యాలక్సీ అంటే, గెలాక్టిక్ అంటే ఒకటి, గ్యాలక్సీ అంటే ఒకటి. ఇది రెండు కొంచెం వేరు వేరు అనమాట. గెలాక్టిక్ అంటే ఇప్పుడు మనకు అన్ని దేశాల వాళ్ళు ఒక దగ్గర మీటింగ్ పెట్టుకుంటుంటారు, ఇది మనం అప్పుడప్పుడు న్యూస్లో వింటుంటాం. మళ్ళీ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఢిల్లీలో అప్పుడప్పుడు మీటింగ్ పెట్టుకుంటుంటారు. అట్లాంటి మీటింగు ఈ గెలాక్టిక్ అనేది. గ్యాలాక్సీ అనేది
ఇది ఇది గాలాక్సీ గాలాక్స్. ఈ గాలాక్స్ అనేది ఇది ఒక దేశం పేరు అనుకోండి, మన భాషలో చెప్పాలంటే ఒక లోకం పేరు. వీళ్ళు ఏంటి అంటే ఈ గాలాక్సీ వాళ్ళు పక్క వాళ్ళ మీద, పక్క లోకం మీద దాడులు చేస్తూ ఉంటారన్నమాట. అట్లాగా ఈ గాలాక్సీ వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు అన్నట్టు ప్రజలు అరుస్తున్నారంట. వాళ్ళు వచ్చి మన మీద దాడి చేస్తున్నారు, వాళ్ళు ఏయో బాంబులు వేస్తున్నారు, కొడుతున్నారు, యుద్ధం జరిగితే ఎట్లా ఉంటుంది అలాంటి వాతావరణం అవుతుంది అనమాట. అందుకని ఏం చెప్తున్నారంటే ట్రాన్స్పోర్టర్ స్టేషన్ దగ్గర వాళ్ళు, ట్రాన్స్పోర్టర్ స్టేషన్ అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనము రైల్వే స్టేషను, బస్ స్టాండ్ అంటాం కదా, వాళ్ళు ట్రాన్స్పోర్టర్ స్టేషన్ అంటే వాళ్ళది కూడా అట్లాంటిది. ఇప్పుడు మనమేమో బస్సు ఎక్కువ, రైలు ఎక్కువ, విమానం ఎక్కువ అట్లా వెళ్తాము. వాళ్ళు ఒక రూమ్లోకి వెళ్ళి రూమ్ క్లోజ్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా అన్నది ఆ నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ నొక్కితే వాళ్ళ శరీరం ఎక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమవుతుంది. దాన్నే వాళ్ళు ట్రాన్స్పోర్టర్ స్టేషన్ అంటారు అన్నమాట. దాని దగ్గరికి వెళ్ళి త్వరగా మనం వాళ్ళని దాడిని తిప్పి కొట్టాలి అంటూ మాట్లాడుకుంటున్నారంట. ఈవిడ వచ్చేసరికి ఆ ట్రాన్స్పోర్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వచ్చే వాళ్ళని, ఈ గాలక్సీ వాళ్ళని తిప్పి కొట్టాలి అని ఎస్ఎన్య వెంటనేనంట పనిలోకి దిగింది. అసలు ఏం జరుగుతుంది ఇదని. ఆమె శరీరంలో ప్రతి నాడి ఒత్తిడికి, అలసటకు గురైపోయింది. ఆమె ఇంకొక లోకం వెళ్ళి అక్కడ మీటింగ్ చేసి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఒక లోకం నుండి ఇంకొక లోకం వెళ్ళినప్పుడు ఈ శరీరం అక్కడ కొంచెం సఫర్ అవుతా ఉంటుంది. అంటే ఎందుకంటే అక్కడ వాతావరణము, అక్కడ యొక్క ఆ లోకం యొక్క శక్తి, ఫ్రీక్వెన్సీ, అక్కడ దాని వైబ్రేషన్ అదంతా వేరుగా ఉంటుంది. కాబట్టి అది ఏమవుతుంది అంటే వీళ్ళ శరీరం అక్కడ కొంచెం సహకరించకుండా ఉంటుంది. అందుకని ఈమె ప్రతి నాడి కూడా ఒత్తిడికి, అలసటకి గురైందంట. వెంటనే సిరియన్ కౌన్సిల్కి వెళ్ళింది. ఆమె ఆ సిరియన్ కౌన్సిల్కి వెళ్ళింది. అయినా కానీ అది సిరియన్లో ఉన్న కాంతి నగరాలలో ఒక పెద్ద నగరం అంట. ఆ సిరియన్కు చెందిన 2 జంట నక్షత్రాల్లో అది పెద్దది. ఈ నక్షత్ర లోకాలు అది అట్లాంటి 2 జంట నక్షత్రాలు ఉన్నాయట. వాట్లల్లో ఇది పెద్దది అని చెప్తున్నాడు. ఎంతో కాంతివంతంగా ఉందంటది. అయినా సిరియస్ ఏ నక్షత్రం ఆమె నివాసం. ఇప్పుడు 2 నక్షత్రాలు ఉన్నాయి అని అన్నారు కదా, ఏమిది ఆ సిరియన్లో ఏ అనే నక్షత్రం ఈమె పుట్టి పెరిగింది. ఎవరు అంటే ఎస్సేన్య. సిరియన్స్ ఎంతో సమత్వంతో నుండి అందరూ సమానమే అనుకునేవాళ్ళు. వాళ్ళు అందరూ వాళ్ళు ఎవరు కూడాను ఇంకొకరి మీద దాడి చేద్దాము, ఇంకొకరిని ఇబ్బంది పెడదాం అనుకునే వాళ్ళు కాదనమాట. వాళ్ళంతా సమత్వంతో అంటే అందరూ కలిసిమెలిసి ఉండి అందరూ సమానమే అనుకునేవాళ్ళంటే. వేరే లోకం వాళ్ళైనా సరే, మనమైనా సరే అంతా సమానమే అనే స్వభావం కలిగిన వాళ్ళు. అందరికీ మానవ హక్కులు ఉండాలి అనే సమాజంలో ఏర్పడి ఉంటారు. అందరూ సమానంగా ఉండాలి, మానవ హక్కులు ఉండాలి అనుకునే లోకం వాసులు అన్నమాట వాళ్ళు. వారంతా సృష్టి చేయడంలోనూ, జన్యు శాస్త్రంలోనూ గ్యాలక్సీ మొత్తానికి ఎంతో అభివృద్ధి సాధించారు. అసలు ఈ సిరియన్ లోకం వాళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క ప్రసిద్ధి అంటే ఏదైనా ఒకటి సృష్టి చేయడంలో సృష్టించగలరు దేన్నైనా. జన్యు శాస్త్రంలోను అంటే జన్యు శాస్త్రం తెలిస్తేనే ఏదైనా ఒకదాన్ని సృష్టించగలుగుతాం అన్నమాట. అందుకని ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏదైనా సృష్టి చేయటంలోను, జన్యు శాస్త్రంలోను గ్యాలక్సీ మొత్తానికంటే కొన్ని లోకాలను కలిపి ఒక గ్యాలక్సీ అంటారు. ఆ అన్ని లోకాలలో వీళ్ళది అందవేచిన చెయ్యి. అంటే వీళ్ళు బాగా చేస్తారు అని ఆ వర్క్ని ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళంట, సాధించిన వాళ్ళంట. వీళ్ళు దేవదూతల ప్రపంచంతోనూ, భగవంతుడు సృష్టి చేసే శక్తులతోనూ అనుసంధానంతో ఉంటారన్నమాట. వీళ్ళు దేవదూతలు అంటే, అసలు దేవదూతలు అంటే ఏమిటి అంటే దైవం యొక్క కార్యక్రమాన్ని మనకి అందించేవాడు దేవదూత.
ఎవరన్నా కావచ్చు, అందించేవాళ్ళు అన్నమాట. అట్లాగా దేవదూతల ప్రపంచంతోనూ భగవంతుడు సృష్టి చేసే శక్తులతోనూ, ఇప్పుడు ఏదైనా ఒకటి సృష్టించాలి అనుకోండి, దానికి కొంత శక్తి కావాలి కదా. అలాంటి శక్తులతోనూ వీళ్ళు అనుసంధానంతో ఉండి ఒక కొత్త సృష్టికి చాలా వరకు బాధ్యత వహిస్తూ ఉంటారంట. వీళ్ళు ఏదైనా ఒకటి భగవంతుడు ఒకటి సృష్టించాలనుకుంటే వీళ్ళే దాన్ని బాధ్యతగా తీసుకొని అలాగా హెల్ప్ చేస్తూ అది నేర్చుకుంటూ సృష్టిస్తూ ఉంటారన్నమాట. ఆ సృష్టి తాలూకు భౌతిక రూపాల ప్రత్యక్షీకరణలో పాత్ర వహిస్తారు. ఏదైనా ఒకటి సృష్టించాలంటే దాన్ని భౌతికంగా తయారు చేయవలసిందే కదా, మనసులో సృష్టించడం కాదు కదా. ఆ భౌతిక రూపాలు ఈ ప్రత్యక్షంగా సృష్టించే పాత్రని వీళ్ళు బాగా చేయగలుగుతారన్నమాట. అంటే చూడండి, వీళ్ళు సృష్టి చేయడంలోనూ జన్యు శాస్త్రంలోనూ గెలాక్సీకి మొత్తానికి వీళ్ళు ఎంతో అభివృద్ధి సాధించిన వాళ్ళు. ఎంతో అభివృద్ధి సాధించి ఇప్పుడు 10 లోకాలలో వీళ్ళు ఫస్ట్ క్లాస్ లో ఉన్నారనుకోండి, మరి ఆ వర్క్ ఎవరికి ఇస్తారు అంటే వాళ్ళకే కదా. ఆ విధంగా దేవదూతల ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటారు, భగవంతుడు సృష్టి చేసే శక్తులతోనూ అనుసంధానం అయి ఉంటారు. ఇప్పుడు భగవంతుని యొక్క ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు అన్ని ఆటోమేటిక్ గా భగవంతునికున్న ఆయన చేసే పనులన్నీ వీళ్ళు అలవాటు చేసుకొని ఉంటారు, నేర్చుకుంటారనమాట. అట్లాగే సృష్టి చేసే శక్తులు కూడా, ఇప్పుడు సృష్టించాలా అంటే కొన్ని శక్తులు కావాలి, కొంత సృష్టి చేసే నైపుణ్యం కావాలి, అట్లాంటిది కూడా వీళ్ళ దగ్గర ఉంది. అందుకని ఏదైనా ఒకటి కొత్తది సృష్టించాలంటే చాలా వరకు వీళ్ళే బాధ్యతను వహిస్తారంట. ఆ సృష్టి తాలూకు భౌతిక రూపాలను కూడా ప్రత్యక్షంగా వాటిని తయారు చేయగలిగిన పాత్రను కూడా వహిస్తారంట. అలాగా సిరియన్స్ ప్రకృతి శక్తుల నుంచి రక్షించుకోవడం కోసము, అంటే వాళ్ళు ప్రకృతి శక్తులు ఉంటాయి కదా, ఆ ప్రకృతి శక్తుల నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసము తక్కువ పరిణామం చెందిన జీవులు లేదా గాలక్సీ దండయాత్రల నుంచి కాపాడుకోవటం కోసము నగరాల్లో నివసిస్తారు. అంటే ఏం చెప్తున్నారు అంటే, ఈ సిరియన్స్ ప్రకృతి శక్తుల నుంచి రక్షించుకుంటూ, గాలక్సీ అంటే అది కొంత అజ్ఞానంలో ఉన్న లోకం అన్నమాట. అది ఎందుకు అజ్ఞానంలో ఉంది అంటే అసలు వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, ప్రతిదీ పక్కనోడు చెడగొడుతున్నాడు, ఇప్పుడు పక్కనోడి వలన నేను ఇట్లా అవుతున్నాను అనని ఆ విధంగా అనుకుంటారు. కానీ ఇప్పుడు నా వల్ల నాకేం కావాలి, నేనేం చేస్తే నేను నా లోకం నేను ముందుకి ఎదుగుతాము అనన్నది వాళ్ళు అర్థం చేసుకోరన్నమాట. అట్లాంటిది ఈ గ్యాలక్సీ. అలాంటి వాళ్ళ దండయాత్రల నుండి తిప్పి కొడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని ఏమన్నా అంతం చేస్తారా అంటే అట్లా చెయ్యరు. వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, వీళ్ళని ఎలాగోకలాగా జ్ఞానంలోకి తేవాలి అన్నట్టు వాళ్ళని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు రక్షించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారన్నమాట. అలాగా చాలా కాలం వారు తమ వనరులని వ్యర్థం చేసుకొని తమ పంటలని జంతు పెంపకాలని నిర్లక్ష్యం చేసి ప్రస్తుతం కరువు పాలయ్యారు. ఈ గ్యాలక్సీ వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ గ్యాలక్సీ జీవులు అసలు గ్యాలాక్టిక్ ఫెడరేషన్ సభ్యులు కూడా కాదు. వీళ్ళు ఈ 12 లోకాలు అట్లా కలిసి ఉంటారు కదా, దాని సభ్యులు కూడా కాదు. ఎందుకు అంటే దాని సభ్యులుగా అవడానికి ఇంకా వాళ్ళకి అంత జ్ఞానం కూడా రాలేదన్నమాట. ఈ సభ్యులు కాకపోయినా సరే చాలా కాలం ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు తమ వనరులను వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు పక్కన ఏదో ఒకటి అంటా ఉంటారు, అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి తిరిగి వాళ్ళని వాళ్ళ రక్షించుకోవడం కోసమో, లేకపోతే విసుగొచ్చి వీళ్ళని తరిమేద్దామనో, ఏదో ఒక రకంగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు వనరులన్నీ పాడైపోతాయిగా. అట్లాగా పంటల్ని జంతువుల్ని వీళ్ళ ఎదుగుదల మీద వీళ్ళు మనసు పెట్టకుండా ఎంతసేపు పక్కన వాడి మీద ఆధారపడి బతకాలని చూసేవాళ్ళు అనమాట ఈ గ్యాలక్సీ ప్రజలు. ఈ సిరియన్స్ వాళ్లకు సహాయం
పోయారు కూడా. అంటే ఈ సిరియన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు నీకేం కావాలి, నువ్వు అభివృద్ధి చెందాలంటే మా నుండి నువ్వేం ఆశిస్తున్నావు, మేమేం చేస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు. ఎవరికి వాళ్ళు అభివృద్ధి చెందితేనే కదా మనం ముందుకెళ్ళేది. ఒకరి మీద ఆధారపడితే మనం ఎప్పటికీ దేనిలోనూ ముందుకెళ్ళలేమన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు మీకు సహాయం, ఏ సహాయం కావాలి ఏమిటి అనని వాళ్ళు అడుగుతారు. కానీ వీళ్ళకి ఏంది అంటే వీళ్ళకి ఏమీ తెలియదు. ఏదైనా ఇప్పుడు ఇది చేస్తే నేను దీన్ని తీసుకొని నేను ముందుకెళ్తాను అన్న అవగాహన కూడా వీళ్ళ దగ్గర ఏమి ఉండదన్నమాట. అయినా వాళ్ళు తిరస్కరిస్తారు. నువ్వేంది నాకు ఇచ్చేది, నువ్వేంది నాకు చెప్పేది అంటాం కదా. అలాగా వాళ్ళు ప్రతి ఒక్కటి తిరస్కరిస్తూ ఉంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు. గ్యాలక్సీ జీవులు గర్విష్ఠులు, వాళ్ళకి గర్వం అనేది చాలా ఉంటుందంట. తమ ఈ స్థితికి తామే కారణం అని ఒప్పుకోరు. ఇప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళ ఎదుగుదల అవ్వకపోవడము, వాళ్ళకి జ్ఞానం రాకపోవడము, ఈ గెలాక్టిక్ ఫెడరేషన్ లో సభ్యులుగా చేరలేకపోవడము, ఇవన్నీ కూడాను వాళ్ళ వల్లనే వాళ్ళకి జరుగుతుందని వాళ్ళు అస్సలు ఒప్పుకోరంట. ఎందుకు అంటే ఇప్పుడు పక్కన వాళ్ళు ఇలా చేశారు, మాకు పక్కన వాళ్ళు అన్యాయం చేశారు, లేకపోతే పక్కన వాళ్ళు ఇదన్నారు, పక్కన వాళ్ళు అదన్నారు అని అలాగే ఉండిపోతారంట. వాళ్ళ ప్రజలు గ్యాలక్సీ ప్రజలను ఈ దండయాత్ర వైపుకు మళ్లించి తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి పన్నాగం పన్నారు. అంటే అక్కడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హెడ్ అంటే వాళ్ళ రాజు అనుకోండి, ఎవరన్నా అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడాను ఇదే పరిస్థితిలో ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చెయ్యాలి ఏందన్నది అంతగా అవగాహన ఏమీ ఉండదు. అందుకని ఏం చెప్తున్నారంటే వారిలోని కొంతమందిని సిరియన్ నగరాల వైపు దాడి చేయాలని నిశ్చయించుకున్నారంట. వాళ్ళల్లో కొందరేమో ఈ సిరియన్ లోకం వైపు వచ్చి వీళ్ళ మీద దాడి చేయాలని గాలక్సీ ప్రజలు దండయాత్ర వైపుకు మళ్లించి తమ లోపాలను కప్పపిచ్చుకోవడం పన్నాగం పన్నారు. ఆ రాజుగారు ఉంటారు కదా, ఆయన వీళ్ళ మీద దండయాత్రలు అవి ఇవి. ఇప్పుడు మనం గమ్ముకున్న పాకిస్తాను ఎట్లా ఊరుకొచ్చి గొడవలు పడతా ఉంటది, ఏదో ఒక దాని మీద మన పార్టీకి మనం ఉన్నా సరే ఏదో కంపెనీ ముందుకు జరపడము, లేకపోతే యువతల పక్క ఉన్న సైన్యాన్ని దొంగ దెబ్బ తీయడము, అట్లా చేసి తనకు తాను ఎప్పుడు కూడాను నష్టాన్ని సృష్టించుకుంటా ఉంటది. ఆ టైపు మనుషులు అన్నమాట ఈ గాలక్స్. నేను మీకు అర్థమయ్యేదానికి ఇది వివరణ ఇచ్చానమాట. ఈ సిరియన్ వాళ్ళకి సహాయం చేయబోయారు కూడా. వీళ్ళు సిరియన్ వాళ్ళు అసలు వీళ్ళకి ఏదైనా ఒక సాయం చేస్తే వీళ్ళు అభివృద్ధి చెందితే ఇంక ఇట్లాంటి గొడవలు చేయరు కదా అని వీళ్ళు ఏదో సాయం కూడా చేయబోతే వాళ్ళు ఏం చేస్తారంటే తిరస్కరించేస్తారు. నువ్వేంది నాకు చేసేది అన్నట్లు. అందుకని వాళ్ళు అలాగే ఉంటారంట. నిజానికి ఇదేమంత తీవ్రమైన దండయాత్ర కూడా కాదు. ఈ సిరియన్ వాళ్ళు తలుసుకుంటే వీళ్ళని ఊరికనే వెనక్కి తరిమి కొట్టేయగలరు, కానీ వీళ్ళు అలా చెయ్యను కూడా చేయరు. వీళ్ళు చేసేది ఇప్పుడు పెద్ద ఒక 100 మంది ఉన్నారనుకోండి యువతల సైన్యము, ఒక 10 మంది వచ్చి వీళ్ళ మీద దండయాత్ర చేద్దామంటే ఎట్లా వీలు పడదు కదా. అలాగా గెలవలేరు. ఇదేమి అవతల వాళ్ళు ఈ గ్యాలక్సీ వాళ్ళు వచ్చి చేసేది వీళ్ళ దృష్టిలో అదేం పెద్ద దండయాత్ర కూడా కాదంట. మూర్ఖత్వం నిర్ణయం, వాళ్ళు మూర్ఖంగా తీసుకున్న నిర్ణయాలు. ఎందుకంటే సిరియన్ అభివృద్ధి చెందిన సాంకేతికంగా నిర్మించుకున్న నగరాలు, వాళ్ళు చాలా అభివృద్ధి చెందారు, సాంకేతికంగా కూడా ఎంతో మంచి మంచి నగరాలను వాళ్ళు నిర్మించుకున్నారంట. ఆ నగరాలు వారు దాడిని అసలు సులభంగానే తిప్పుకొట్టగలవు. ఆ నగరంలో ఉన్న జనాలు అంటే ఇప్పుడు ఒక బాంబే వేశారనుకో, ఇప్పుడు జమ్మూలో అట్లా చూస్తే ఒక ఇంట్లో లోపల మనకి రైలు పెట్టుంటది కదా, మనకి గూడ్స్ది, దాన్ని ఏదో అంటారు, నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. అలాంటిది లోపల అండర్ గ్రౌండ్ లో పెట్టుకుంటారు, లేకపోతే ఒక రూమ్ కి పెట్టుకుంటారు. ఎందుకు అంటే వీళ్ళు బుల్లెట్స్ కాల్చినప్పుడు ఆ గోడలో నుండి వచ్చేస్తాయి లోపలికి, గోడని ఛేదించుకుంటూ వస్తాయి. కానీ ఇనప దాన్ని మాత్రం ఛేదించలేవన్నమాట. అవి వచ్చి ఇంట్లో ధ్వంసం చేయకుండా అట్లా చేసుకుంటారు. ఆ విధంగా వీళ్ళ నగరాలకి వీళ్ళు నిర్మించుకున్న ఇళ్ళకి కూడా అట్లాంటివి కూడా ఉన్నాయి, ఎంతో పగడ్బందీగా చేసుకొని ఉన్నారు.
కానీ దానిలో ఉండి వీళ్ళేమి నష్టపెట్టలేరు, వీళ్ళనే గెలాక్సీ వాళ్ళనే తిప్పి కొట్టగలరు. అయినా సరే వీళ్ళు ఈ గెలాక్సీ నాయకులు పెద్దలైన తల్లిదండ్రులుగా నియమాలను ఇష్టపడని పిల్లలు వంటి వాళ్ళే. అంటే ఈ సిరియన్ వాళ్ళేమో తల్లిదండ్రుల్లాగా, ఇప్పుడు పిల్లోడిని తప్పు చేస్తున్నాడు, సరైన దారిలో లేడు, ఏం చేస్తాం? తిడతాం. ఎందుకు? సరైన దారిలోకి వస్తాడు, అర్థం చేసుకుంటాడు, జీవితాన్ని సరి చేసుకుంటాడు అని. ఇంకా శృతి మించిపోతే కొడతాం, అంతే. కానీ చంపేస్తామా? చంపేయం. ఎందుకు? తల్లిదండ్రి కాబట్టి వాడిని తిట్టో కొట్టో దారిలో పెట్టాలి కాబట్టి. అందుకని అట్లాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సిరియన్ వాళ్ళు తల్లిదండ్రుల్లాగా వాళ్ళని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా నియమాలను ఇష్టపడని, వీళ్ళేమో నియమంగా బ్రతికే వాళ్ళు, ఆ పిల్లల లాంటి వాళ్ళేమో నియమాలు నిబంధన ఏమీ లేకుండా దారి తప్పి ఉండేవాళ్ళు. అందుకని చెప్పి ఈ దారి తప్పిన పిల్లలు కాబట్టి వీళ్ళని ఏం చేయలేకపోతున్నామే అని, వీళ్ళనేమి నియమాలను ఇష్టపడట్లేదు అని ఆ పిల్లల్ని తాము తప్పు చేస్తున్నామని గ్రహించడం లేదు వీళ్ళు అనని సర్దుకొని పోతూ ఉంటారు, వాళ్ళని వెనక్కి తరిమేస్తూ ఉంటారన్నమాట. యెసెన్యా సిరియన్స్ కౌన్సిల్ తో సభ్యురాలు. ఈమెమో ఈ 12 లోకాలు కలిసి మీటింగ్ పెట్టితే ఆ మీటింగ్ లోకి వెళ్ళి ఈ ఏళ్ళ లోకం గురించి మాట్లాడగలిగే ఆమె ఎన్నుకుని ఉన్నారనమాట. ఆమె దానికి సభ్యురాలు. ఆ నక్షత్ర జాతిని పరిపాలించే వ్యవస్థను సిరియన్ కౌన్సిల్ అంటారు. ఒక నక్షత్ర జాతిని మొత్తం పరిపాలించే వ్యవస్థనే ఈ సిరియన్ కౌన్సిల్ అంటారంట. అందుకే ఆమె వెంటనే అక్కడికి చేరుకుంది. ఆ సిరియన్ కౌన్సిల్ కి ఏమి చేరుకుంది, వాళ్ళు ఆరోగ్యం సహకరించకపోయినా సరే. వాస్తవానికి గ్యాలక్టిక్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఆమె ఇంటికి వెళ్ళాలనుకుంది. అక్కడి నుండి ఇంకొక లోకం వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఇక్కడ పరిస్థితులన్నీ బాగలేకపోయేసరికి ఇక్కడికి రావాల్సి వచ్చిందనమాట. యెసెన్యా వచ్చేటప్పటికే సమావేశం మొదలైపోయింది. ఇప్పుడు ఈ గ్యాలక్సీ వాళ్ళు వచ్చారు, మన మీద దండయాత్రకి ఏం చేద్దాము అనేది వీళ్ళు ఏం చేస్తున్నారు, సిరియన్స్ వాళ్ళు అందరూ సమావేశం అయ్యి వాళ్ళు ఏం చెయ్యాలి అన్నది అందరి నిర్ణయం ప్రకారం వెళుతూ ఉంటారనమాట. ఓ పెద్ద గుండ్రటి గదిలోకి ప్రవేశించింది యెసెన్యా. అదొక పెద్ద గుండ్రంగా ఉందన్నమాట ఆ గది. అది ఎన్నో గుండ్రటి వరుసలుగా ఉండి, అంటే అట్లాంటి గుండ్రటి వరుసలుగా ఉండి కిందకు స్పీకర్ ఉన్న వేదిక దగ్గరకు చేరుకుంది. అట్లాంటి చాలా రూమ్స్ ఉంటాయి దానిలో లాస్ట్ కింద స్పీకర్ ఉన్న రూమ్ లోకి ఈవిడ చేరుకుందంట. ఈ పద్ధతి సిరియన్ సంస్కృతిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇట్లాగే గుండ్రటి రూముల నుండి కిందకు అలా వెళ్ళడం అనేది ఆ మోడల్ ఇల్లు అవన్నీ ఆ సిరియన్లోనే కట్టి అక్కడే ఉపయోగిస్తారంట. ఇది సృష్టిని సూచిస్తుంది. అసలు సృష్టి కూడా ఆ విధంగానే తయారైందా అన్నట్టు అట్లా ఎగ్జాంపుల్ గా చూస్తే అలాగ అనిపిస్తుందంట. యెసెన్యా వెళ్ళేటప్పటికి సిరియన్ కౌన్సిల్ నాయకుడు క్రూసియాసిస్ గుండ్రటి వేదిక మధ్యలో నిల్చొని గాలక్సీ నుంచి ఎదురవుతున్న దాడిని గురించి చర్చిస్తున్నారు. ఈమె ఈ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ నాయకుడు ఉన్నాడు కదా, ఈ క్రూసియాసిస్ అనే ఆయన పేరు, వాళ్ళ కౌన్సిల్ నాయకుడి పేరు ఏం పేరు అంటే ఈ క్రూసియాసిస్ అన్నమాట. ఆయన ఈ గుండ్రటి వేదిక మధ్యలో నించొని గ్యాలక్సీ ఎదురవుతున్న సమస్యల్ని, వాటి గురించి ఏం చేద్దాము, వీళ్ళు మళ్ళీ ఇలాగే వస్తున్నారు, వీళ్ళు ఒక్కసారికి అర్థం చేసుకోవట్లేదు, చెప్పింది వినలేదు, వాళ్ళకి ఏమన్నా సాయం చేద్దామా అన్న వాళ్ళు సాయం తీసుకోవడం లేదా అని దాని గురించి మాట్లాడుతున్నారంట. మనం ఈ దాడులను ఎన్నోసార్లు ఎదుర్కొన్నాం, ఇది ఒక్కసారి కాదు, ఇది కంటిన్యూగా రోజు జరిగే పనే. నిజానికి పెద్ద ప్రమాదం ఏమీ లేదు, వాళ్ళతోటి చిరాకు కలిగిస్తుంది అంతే. వాళ్ళ వలన చిరాకు వస్తుంది కానీ ప్రమాదం అంటూ ఏమీ లేదు. మనకు చిరాకు కలిగిస్తారు కానీ అది సాగదు. అంటే ముందుకేదో యుద్ధం చేసి వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది ఉండదు. నిజానికి వాళ్ళ దగ్గర పెద్దగా సాంకేతిక కూడా లేదు. అంటే వాళ్ళ దగ్గర ఏ యుద్ధానికి కావలసిన ఇప్పుడు ముందు మనం కత్తులు
ఏంటో బల్యాలు ఇట్లాంటి వాటితోటి యుద్ధాలు చేసేవాళ్ళంటే ఎప్పుడు ఫస్ట్ పూర్వం. తర్వాత ఏం జరిగింది, కొన్ని రకాల వెపన్స్ వచ్చాయి. అంటే గన్లు, తుపాకులు అట్లాంటివి కూడా వీళ్ళ దగ్గర ఏమీ లేవంట. ఏమీ లేకుండా ఉత్త చేతులతో వస్తే పక్కన వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నప్పుడు. అయినా సరే సిరియన్ వీళ్ళని క్షమిస్తూ వస్తూనే ఉందన్నమాట. ఇలా ఎంతో కాలం అని, ఇలా ఎంతకాలం ఇలాగా చూద్దాము అని తెలియచెప్పాల్సింది. అంటే ఎలాగ వాళ్ళు చేసేది ఊరికి మనం తిప్పికొట్టి పంపించడం కాదు, ఏదో గట్టిగా వార్నింగ్ ఒకసారి ఇస్తే ఇంకా రారు అనని. మనం వాళ్ళకి ఏ విధంగా తెలియజేయాలి అన్నదే ప్రశ్న. ఇప్పుడు మనం ఏ విధంగా ముందు చెప్పి తర్వాత చేద్దాం, ఎట్లా చేద్దాం అన్నదే ఇప్పుడు మొట్టమొదట వాళ్ళకి ప్రశ్న వచ్చిందంట. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళలేము, వాళ్ళేమో చిన్నోళ్ళు, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళలేము. వాళ్ళ యుద్ధంలో ఎంత చచ్చిపోవడం తప్ప గెలవరు. గతంలో మాట్లాడి నచ్చ చెప్పి చూసాం, ఇంతకు ముందు కూడా మాట్లాడి నచ్చ చెప్పి చూసాం, కానీ ఏమీ లాభం లేకపోయింది. వాళ్ళకు బోధించాలని, సహాయం చేయాలని చాలా సార్లు ప్రయత్నించాం. వాళ్ళకి ఈ విధంగా మీరు చేయకూడదు, ఈ విధంగా చెయ్యండి, మీ లోకం మీకు డెవలప్ అవుతుంది అని అట్ట కూడా చెప్పాం. కానీ వాళ్ళు అదే వినలే. అపోనీ ఏమన్నా సాయం చేస్తే నువ్వేమన్నా మారుతావా అంటే అలా కూడా చెప్పి చూసాం. వాళ్ళు అది వినలా, ఇది వినలా. కానీ వాళ్ళు అసలు వినే వాళ్ళు కాదనమాట, వినలేదు. మన మీదకి దండెత్తటం అన్నది వాళ్ళు సొంత సమస్యల నుంచి ప్రజలను మళ్లించినట్లవుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న సమస్యల్ని వాళ్ళు తీర్చుకోకుండా ఈ పక్క వాళ్ళ మీద దండెత్తడం అన్నది వాళ్ళకు ఒక ఆనవాయితీలాగా వాళ్ళు ఆ పని చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏ విధంగా చేసేది అందుకోసమేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళ సమస్యలను వాళ్ళు తీర్చుకోలేక పక్కన వాడిని కూడా ఇబ్బంది పెడదాం అన్నట్టు అనిపిస్తుందంట. ప్రతిసారి వాళ్ళని క్షమించి వదిలేసినట్లుగాని చేయడానికి ఈసారి మన వాళ్ళు ఒప్పుకోరేమో. ప్రతిసారి క్షమిస్తున్నాము, వాళ్ళకి నచ్చ చెప్పి పంపిస్తున్నాము, కానీ ఈసారి ప్రజలు ఒప్పుకోరేమో. ఎందుకంటే ఎవరికైనా విసుగు వస్తుంది కదా, ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్తాం, ఇంకా అదే పనిగా క్షమిస్తూ పోవాలంటే ఏమనిపిస్తుంది, విసుగు వచ్చేస్తుంది, ఇంకా వాళ్ళని క్షమించాలనిపించదు. అట్లాగా ప్రజలు కూడా ఒప్పుకోరేమో అంటున్నాడు. మనం చేసే చర్యలు, ఉపదేశాలు, సహాయ కార్యక్రమాలు పని చెయ్యలేదు. మనం వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ మంచి మాటలు చెప్పాలని చూస్తున్నాం, లేదంటే ఒక సహాయం చేయాలని చూస్తున్నాం. ఎట్లాంటి వాళ్ళకి ఏమి పని చేయట్లా. మరి మనం వీళ్ళకి ఎలా నేర్పించాలి, ఎలాగ బోధించాలి? ఇప్పుడు దాకా చేసిందంతా విఫలమైపోయింది. ఇప్పుడు వాళ్ళని ఎలా నేర్పియాలి, ఎలాగ చెప్పాలి? ఏమంటారు మీ కన్య అని అక్కడ ఇంకొక ఆవిడని అడుగుతున్నారు. ఈ విషయం మీరు నిపుణులు కదా, ఈ విషయంలో ఎలాగ చెప్పాలి ఏంటి అన్న దానిలో మీరు నిపుణులు, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడుగుతున్నారనమాట. ఏం చేద్దాం? ఈ మధ్య వారికి ఆహారం కొరత ఏర్పడినప్పుడు వారికి సహాయం చెయ్యాలని ప్రయత్నించిన తర్వాత కూడా ఈ దాడికి అర్థం ఏమిటి? వాళ్ళకి ఆహారం కొరత వచ్చింది, సరిగా పండలేదు పంటలు. అట్లాంటప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకి కావలసినంత కొంత ఆహారాన్ని కూడా అందించారు. ఆ ఆహారాన్ని అందించిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు అది తిన్న తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు ఇట్లాంటి దాడికి రావడం అసలు అర్థం ఏమిటి అని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ క్రూసియాసెస్ మికన్య లేచి నించొని మాట్లాడే వేదిక దగ్గరకు వచ్చాడు. ఈ మికన్య లేచి నించొని మాట్లాడే దగ్గరికి ఈ క్రూసియాసెస్ కూడా వచ్చాడంట. అతను బాగా పొడగరి, అంటే ఆయన చాలా పొడవుగా ఉంటాడంట. తల్లేమో లైరావాసి. గాలక్సీ యొక్క మెదడు నిర్మాణం ప్రకారం వారిలో సంఘటనలను పూర్తిగా అనుభూతి చెంది మార్పు చెప్పే సామర్థ్యం బాగా అభివృద్ధి చెందలేదు. వీళ్ళకి ఏం చెప్తున్నాడు, ఈ గ్యాలక్సీ వాళ్ళు యొక్క మెదడు నిర్మాణం ప్రకారం మనం అంటాం కదా, వీడికి తల ఉంది కానీ బుర్ర అంటే లోపల తల అయితే పెద్దది ఉంది, లోపల ఉన్న జ్ఞానం లేదు అన్నదాన్ని మనం అంటూ ఉంటాం. వీడికైతే తల అయితే ఉంది కానీ లోపల ఏమి బుర్రే లేదు అంటాం. అంటే లోపల బుర్ర అంటే లోపల బ్రెయిన్ లేదు అని. అట్లాగా మెదడు నిర్మాణం ప్రకారం వాళ్ళ అసలు మైండ్, వాళ్ళ తల సృష్టించడేటప్పుడే వాళ్ళ సంఘటన పూర్తిగా అనుభూతి చెంది తీర్పు చెప్పే సామర్థ్యం బాగా అభివృద్ధి చెందలేదు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళకి మైండే సరిగ్గా
తయారవ్వలేదు అనని. ఇంకొకరి దృష్టికోణంలో చూడండి అన్నది మాటల్లో లేదు. అంటే వాళ్ళకి తెలవడం లేదు, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవట్లేదు అన్నదే వాళ్ళ గోల్ అన్నమాట. వాళ్ళు ఇంకొకరితో సహకరించరు, పోనీ కలిసి కట్టుగా పని చెయ్యరు, ఇంకొకరిని సహకరించరు, వాళ్ళతోటి కలిసి పని చేసి వీళ్ళు డెవలప్ అవరు. అందుకే కదా ఇంకా ఆ లోకం కానీ ఆ మనుషులు కానీ అభివృద్ధి చెందకుండా పోయేది. ఎందుకు అంటే వాళ్ళకై వాళ్ళు ఒక్కరుగానే వాళ్ళ కష్టపడే పని చెయ్యరు, ఇంకొకరితోటి కలిసి పని చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు అనమాట. వాళ్ళు ఏం చేసినా అపనమ్మకంతో చేయడం అన్నది వాళ్ళ మనసులో ఆత్మలోనే ఉంది. అంటే వాళ్ళు ఏదన్నా చేసినా ఇది సక్సెస్ అవదేమో, ఇది బాగవదేమో, ఇంకొకరు ఏదో ఒకటి చేస్తారేమో, ఇట్లాంటి ఆలోచనలతోటే వాళ్ళు చేస్తూ ఉంటారంట. అందుకని ఇంకా ఏం చెప్తున్నాడంటే గ్యాలక్సీ నాయకుల సంగతి ఏమిటి, వాళ్ళ అధికారుల సంగతి ఏమిటి అని అడిగాడు. ఓ కౌన్సిల్ సభ్యుడు వాళ్ళ పిల్లలను మనం తీసుకొని వాళ్లకు బోధ చేస్తుంటే వాళ్ళు వెనకాల కూర్చుని గమనిస్తూ ఉండరు కదా. ఒకరు ఏమన్నారంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకు మనం మంచి జ్ఞానాన్ని మంచిగా తయారు చేసి మంచిగా పెంచుదామా అంటే, ఇప్పుడు మన పిల్లల్ని మన పక్క శత్రువు తీసుకుంటే మనం ఊరుకుంటామా? అందుకని ఏమంటున్నాడు, అలాగేమి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మనం వాళ్ళని మంచిగా పెంచి అట్లా చేస్తే వాళ్ళేమి వెనక కూర్చొని సైలెంట్ గా ఏమి ఉండరు అని చెప్తున్నాడు అనమాట. వాళ్ళ పిల్లల్ని మనం తీసుకొని వాళ్లకు బోధ చేస్తుంటే వాళ్ళు వెనకాల కూర్చొని గమనిస్తూ ఉండరు కదా. ఇది వాళ్ళని ఇంకా కోపానికి గురి చేస్తుందేమో. వాళ్ళ పిల్లల్ని మనం తీసుకొచ్చామని ఇంకా వాళ్ళు చాలా కోపానికి వాళ్ళు గురవుతారు అని. కానీ అది అవసరం. ఎందుకంటే ఈ తల్లిదండ్రులకి ఎట్లా జ్ఞానం రావటం లేదు, ఈ పెద్దవాళ్ళు ఏ విధంగానూ మారడం లేదు, తెలుసుకోవట్లేదు. కనీసం వీళ్ళ పిల్లలనైనా వీళ్ళ నుండి దూరం చేసి వాళ్ళనన్నా కొంచెం సమర్థవంతంగా పెంచితే వాళ్ళైనా మారుతారా అన్నది వీళ్ళ ఆలోచన. కానీ అది అవసరం అన్నాడు మికన్య. నా అభిప్రాయం ఏమిటంటే మనం ఎస్ఎన్యాను ఇంకా ఇతర స్త్రీలతో కలిసి గ్యాలక్సీని పంపి మన కారణాలను మన బోధనలను వివరిద్దాము. ఈ ఎస్ఎన్యాన్ని ఇంకా కొందరు లేడీస్ ని వాళ్ళందరినీ పంపి అసలు మనమేమి బోధించదలుచుకున్నాం, ఏం చెప్పదలుచుకున్నాం, ఏం చేయదలుచుకున్నాం, అసలు ఏంటి అనేది వాళ్ళ ద్వారా వాళ్ళ ఊర్లోనే చెప్పిద్దాము అని చెప్తున్నారు. ఎస్ఎన్య ఒకసారి తిరిగి ఎస్ఎన్య ఒక్కసారి ఎగిరి పడింది. ఓ నాయన మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఈ విధంగా చెప్పడానికి పంపిస్తామంటున్నారని. ఈ ప్రణాళిక తనకు అస్సలు ఇష్టం లేదు. క్షమించండి క్రూషియాసెస్, నన్ను మాట్లాడనివ్వండి అంది. ఇదేమంత మంచి ఆలోచన కాదని నా అభిప్రాయం. మనం వెళ్ళి వాళ్ళ ఊర్లో వాళ్ళ పిల్లలకి బోధించడం, వాళ్ళు వినడం, వాళ్ళు మారడం ఇదంతా కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. పిల్లలను వాళ్ళ పెద్దవాళ్ళకి దూరం తీసుకొస్తే వాళ్ళకి బోధించాలని ప్రయత్నించడం ఇది కూడా వారికి పూర్తిగా భిన్నంగా వ్యతిరేకంగా అయిపోద్ది అని. అందుకననేసి వాళ్ళు ఎంతగానో ప్రేమించే వాళ్ళ నుంచి దూరం చేయడం అన్యాయం, వాళ్ళ తల్లిదండ్రుల నుండి దూరం చేయకూడదు అని. ఇది నిజంగా వాళ్ళ జన్యు సంకేతాల్లో ఉన్న ఆలోచన ధోరణిని మార్చివేయగలుగుతుంది, ఇంకా వ్యతిరేకంగా వాళ్ళు తయారైపోతారు అని. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మికన్య, మీరు ఒక లైరా తల్లిని కలిగి ఉండి ఇలాంటి పథకాన్ని ఎలా సూచిస్తున్నారు. ఈమె ఇంకొక లోకం యొక్క తల్లి, ఇంకొక లోకం. ఇప్పుడు మనం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అంటాం కదా, అట్లా వాళ్ళు ఇంటర్ లోకల్ మ్యారేజ్లు వాళ్ళు అనమాట. అందుకని మీ తల్లి ఇంకొక లోకం లైరాకి సంబంధించిన ఆమె కాబట్టి, ఇంకొక లోకం వాళ్ళు కాబట్టి ఇంకొక లోకం వాళ్ళతో అట్లా ఎట్లా మాట్లాడుతున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్తున్నాడు. నాకు ఇంకో ఆలోచన వచ్చింది. గ్యాలక్స్కు గౌరవంగా నెమ్మదిగా నచ్చచెప్పి వాళ్ళనే అడుగుదాం, వాళ్ళకి మనం ఏం సాయపడాలో. వాళ్ళకి వీళ్ళు మన మీద దండయాత్రకు వచ్చిన వాళ్ళని నెమ్మదిగా గౌరవిస్తూ
వాళ్ళని అడుగుదాం, మనం నుంచి ఏం కావాలనుకుంటున్నారో. సరైన సమయంలో మనతో కలిసి పని చేయడం ద్వారా వాళ్ళు నేర్చుకునే పరిణామం చెందుతారు. అంటే ఒక మంచి సమయంలో ఒకటి ఏదైనా కావాలన్నప్పుడు వాళ్ళని కూడా మనం కలుపుకొని పనిచేసామనుకో, మనతోటి కలిసి పనిచేసిన వాళ్ళైనా వాళ్ళు అభివృద్ధి చెందుతారు, మార్పు చెందుతారు అని చెప్తుంది ఈ ఎస్ఎన్ఏ. అయినా మనం కూడా ఒకే దృష్టి కోణంలో ఉండకూడదు, జాగ్రత్తలుగా మెలగాలి. మనం కూడా ఒకే దృష్టి కోణంతో ఉండకూడదు, మనలో కూడా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. వాళ్ళ దాడులు మనకు కోపాన్ని తెప్పిస్తాయని తెలుసు. వాళ్ళు ఊరికొచ్చి దాడి చేస్తా ఉంటే అది మనకు కోపం వస్తుందని కూడా మనకి కూడా తెలుసు. అయితే వాళ్ళు చెడిపోయిన పిల్లల లాంటి వాళ్ళు, ఆ లోకం వాసులు చెడ్డ పిల్లల లాంటి వాళ్ళు. వాళ్ళకి తగిన సమయం ఇచ్చి వాళ్ళు గ్రహాంతర నౌకల వాడుకుని, అంటే తగినంత సమయం ఇచ్చి వాళ్ళ గ్రహాంతర నౌకల వాడుకను పరిమితం చేసి అప్పుడు గౌరవంగా వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు గ్రహాంతర నౌకలు, అన్ని లోకాలకి వెళ్ళి దాడులు చేసి అట్ట చేసే నౌకలు ఉన్నాయి కొన్ని. ఆ నౌకలను ముందు కట్టుదిట్టం చేసి ఆ తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాలి అంటుంది. మళ్ళీ ప్రజల పురోభివృద్ధికి ఏం కావాలో అడిగి వారి జాతి యొక్క సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చా వారికి బోధిద్దాము. వాళ్ళ ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకున్న సమస్యలను వాళ్ళది ఎట్లా పరిష్కరించుకోవాలో వాళ్ళకి నేర్పిద్దాము అని. వారు కోపంతో, అసంతృప్తితో మన మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు కోపము ఉన్నారు, మన మీద అసంతృప్తితో కూడా ఉన్నారు. వాళ్ళ సమస్యలను, సవాళ్లను వారే సృష్టించుకుంటున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యగా తయారైపోయారు. వాళ్ళు సవాళ్ళు కూడా వాళ్ళే తెచ్చుకుంటున్నారు అన్నది వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళు ఇట్లాగా డెవలప్ అవ్వలేకపోవడము, ఊరక యుద్ధం చేయటం వలన, వాటి మీద వీటి మీద సమయాన్ని వ్యర్థం చేయడం వలన అన్న సంగతి వాళ్ళకి తెలియటం లేదు అని క్రూసియాసిస్ ఎస్ఎన్యా కేసి చూసి తల వంచాడు. సరే ఎస్ఎన్యా, నువ్వు అంటారిస్ లో జరిగిన గెలాక్టిక్ ఫెడరేషన్ మీటింగ్ నుంచి తిరిగి వచ్చావు కదా. ప్రస్తుతం భూమి మీద ఉన్న పరిస్థితుల గురించి త్వరలో నువ్వు చెబితే వింటాము. ఇప్పుడు నువ్వు గెలాక్టిక్ ఫెడరేషన్ మీటింగ్కి వెళ్ళొచ్చావు, అక్కడ అందరూ ఎన్నో రకాలుగా ఏ మాటలు చెప్పుంటారు, అక్కడ విషయాలు, ఆ విషయాలు నువ్వు చెప్తే మేము వింటాము అని. కానీ ఇప్పుడు ఈ గ్యాలక్సీ దాడుల గురించి, వీటిని ఎలా ఎదుర్కోవాలా అన్న దాని గురించి చర్చించి నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు మాత్రం దీని గురించి నిర్ణయం తీసుకొని తర్వాత నువ్వు అక్కడ ఏం జరిగొచ్చింది అనేది మాట్లాడుకుందాము అని. ఈ క్రూసియాసిస్ సమావేశంలో సభ్యుల కేసు చూస్తూ మీరు ఇప్పుడు ఇద్దరి అభిప్రాయాలు విన్నారు. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తారా? ఇప్పటికీ గ్యాలక్సీ మన ఆకాశ మార్గాల మీద దాడి చేశారు. ఇప్పుడు వాళ్ళు ఆకాశంలో ఆల్రెడీ మన ప్లేస్ లోకి వచ్చేసారు విమానాల ద్వారా. ఇంకా దీని మీద ఏం మాట్లాడాలి అని. ఈ దాడి మన వాళ్లకు ఎంతో ఒత్తిడిని, చికాకుని కలిగిస్తుంది. ఈసారి మన గ్రహాంతర నౌకలు 3 బాగా దెబ్బతిన్నాయి. వాళ్ళు ఇక్కడ వాళ్ళ లోకంలో పెట్టుకొని ఉన్న వాటి మీద వాళ్ళు ఏయో ఒకటి తీసుకొచ్చి వేయడం అట్లా చేస్తా ఉన్నారనమాట. వీళ్ళకి ఒక 3 నౌకలు కూడా వాళ్ళ వలన దెబ్బతిన్నాయంట. అట్లా ఇంతలోకి ఏ విధంగా వాళ్ళు అనుకునే సందర్భంలో నేను గ్యాలక్సీకి వెళ్ళి వాళ్ళను విశదీకరిస్తాను, అంటే వాళ్ళతోటి నేను మాట్లాడొస్తాను అంటున్నాడు. వాళ్ళు స్వంత చర్యల వల్ల వారికే హాని చేసుకుంటున్నారని వివరిస్తాను. ఒక ఆయన లేచి, నేను వెళ్ళేసి వాళ్ళ గురించి చెప్పొస్తాను, మీ వల్లనే మీరు నష్టపోతున్నారని అని చెప్తున్నాడు. వాళ్ళు మీ అందరికన్నా నన్ను ఎక్కువ నమ్ముతారని నేను భావిస్తున్నాను. మీ అందరిలో ఇక్కడ ఈ లోకం నుండి నన్ను మాత్రమే వాళ్ళు బాగా నమ్ముతారు, నేను వెళ్ళి చెప్పొస్తాను అని ఇంకొకరు లేచి చెప్తున్నారు అనమాట. తమను తాము గౌరవించుకొని ప్రేమించుకొని ఉంటేనే ఇతరుల నుంచి గౌరవం లభిస్తుందని వారికి మనం చెప్పాలి. అంటే వాళ్ళను వాళ్ళు గౌరవించుకొని ప్రేమించుకుంటేనే ఇతరుల నుంచి అట్లాంటి గౌరవం, ప్రేమ దొరుకుద్దని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి తెలియదు అని ఈ విషయమే బోధపరచాలి వాళ్ళకి. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకుంటే
వారు ఇంతకంటే ఉన్నతమైన జీవితం వైపుకు ప్రేరేపించబడతారు. ఇప్పుడున్న జీవితం కన్నా వాళ్ళు అద్భుతమైన జీవితం జీవించాలంటే ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం అంట. దీంతో వారు ఒక పంటలను పొలాల మీదే విడిచిపోనీరు. అంటే వాళ్ళు పంటలు పండాయి అనుకోండి, ఆ పంటల్ని కోసుకొని స్టోర్ చేసుకొని అప్పుడు దాడికి వెళ్దాం అన్న జ్ఞానం కూడా లేకుండా ఆ పంటలను కూడా అట్టే వదిలేసి ముందు దాడులు చేస్తా ఉంటారంట. అట్లా పోకుండా ఉంటారు అంటున్నాడు. ఆధిపత్యం కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకోరు. నేను గెలవాలంటే నేను గెలవాలని పోట్లాడుకోరు, గొడవలు పడరు. ఇలా మనలాంటి వాళ్ళ మీద దండెత్తరు. వాళ్ళలోని జన్యు సమస్యకు తోడు వాళ్లకు తమ మీద మంచి అభిప్రాయం లేదు. వాళ్ళ మీద వాళ్ళకే ఒక మంచి అభిప్రాయం లేదు. జన్యు కూడా అంటే వాళ్ళకి అంత బ్రెయిన్ కూడా అంత డెవలప్ అవ్వలేదు. కనుకనే వారు గ్రహాంతర నౌకలు మరియు సరిహద్దుల మీద దాడి చేసి మన ప్రజలను భయపెడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఒక ఒపీనియన్కి వచ్చారనమాట. ఈ కౌన్సిల్ నాయకుడు క్రూసియాసిస్ అంటే ప్రియతో భుజం మీద చెయ్యి వేసి మిగతా సభ్యుల వంక చూశాడు. ఈయన ఇలా చెప్పాడు కదా, ఇదంతా ఇలా చేద్దాము అని ఆయన మెచ్చుకున్నట్టు ఆయన భుజం మీద చెయ్యి వేసి తెక్కన మీరు అందరూ ఏమంటారు అని చూస్తున్నాడు. మీరంతా దీనికి ఒప్పుకుంటారా అని అడిగాడు. గదిలో అవును అన్న సమాధానం ప్రతిధ్వనించింది. వాళ్ళందరూ గదిలో అవును, ఇది సరే, ఓకే, ఇదే చేద్దామని ఒప్పుకున్నారంట. వాళ్ళకి ఎంతో హాయ్ అనిపించింది. అంటే థ్యాంక్ యూ ప్రియతో అన్నాడు. ఈ సలహా ఇచ్చిన ఆయన తోటి థ్యాంక్స్ చెప్పి ఈ క్రోసియాసిస్ ఏం చెప్పారు, మీరు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించారు. వెళ్ళి వాళ్లతో ఉండటం అన్నది మామూలు విషయం కాదు. మీరు ఎంతో ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో ఉండి వాళ్ళకి నచ్చ చెప్పి అలా చేస్తామని అన్నారు. ఇది చిన్న విషయం కాదు అని ఆయన్ని మెచ్చుకొని ఖైదీలను కనుక మీరు ప్రభావితం చేయగలిగితే అప్పుడు గ్యాలక్సీకి వెళ్ళవచ్చు. ముందు మన లోకంలో ఉన్న ఖైదీలను కొందరిని బంధించున్నారు కదా వీళ్ళు, మరి ఎక్కువ విపరీతంగా చేసేవాళ్ళని. వాళ్ళతోటి కొద్ది రోజులు నువ్వు గడిపి వాళ్ళని కానీ మార్చగలిగితే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ లోకానికి వెళ్ళొచ్చు అన్నది వీళ్ళ ప్లాన్ అన్నమాట. కానీ మీకు హాని కలగడం మాకు ఇష్టం లేదు. వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా చేస్తారన్నది కూడా మాకు భయంగా ఉంది. అట్లా చేయడం కూడా మాకు ఇష్టం లేదు. కాబట్టి ముందుగా ఖైదీలు మీ పట్ల ఎలా స్పందిస్తారన్నది మేము చూస్తాము. ఇంకా ఇప్పుడు మనము ఈ భూగ్రహం గురించి ఎస్ఎన్ఏ చెప్పేది విందాం. ఈ భూమి మీద ఏదో మార్పు కావాలని, మార్పు చెందడానికి ఈ మీటింగ్కి వెళ్ళొచ్చింది కదా ఈ ఎస్ఎన్ఏ, తను ఏం చెప్తుందో విందాము అంటున్నారు. తాను మళ్ళీ ఈ సిరియన్ తరపున ప్రతినిధిగా నక్షత్ర మండలం సమావేశానికి వెళ్ళొచ్చింది కదా, అవేం చెప్తుందో చూద్దాము అని. ఎస్ఎన్ఏ లేచి ఈ గుండ్రటి మెట్ల వరుస గుండానట నడిచి స్పీకర్ దగ్గరికి వెళ్ళింది. ఆ గ్యాలక్సీ కౌన్సిల్లో ఆమోదం పొందిన ప్రణాళికను గురించి వివరించడానికి ఆమె కూడా ఎంతో ఆతృతతో ఉంది. అక్కడ ఇప్పుడు మనము ఒక ప్రణాళిక పెడితే, అంటే ఒక పని చేద్దాము అని బిల్లులు పెట్టడం అంటారు మన భాషలో, మన వాడుక భాషలో. ఆ బిల్లుల మీద అందరూ సంతకాలు పెట్టారు, ఇంకా అది ఆమోదం పొందింది అంటాం కదా. అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారు, అదే అట్లాంటి సెంటెన్స్ నే వీళ్ళు గ్యాలక్సీ కౌన్సిల్లో ఆమోదం పొందిన ప్రణాళిక అని చెప్తున్నారు. ఆ ప్రణాళిక గురించి ఏమి వివరిస్తాను అని చెప్తుంది. ఆమె కూడా ఎంతో ఆతృతగా ఉంది దాని గురించి చెప్పడానికి. భూమి మీద ఒక కొత్త ఆధ్యాత్మిక జీవిని వీలైనంత మంచి పద్ధతులతో సృష్టించాలి అన్నది ఆ సమావేశాల సారాంశం. అంటే భూమి మీద ఒక కొత్త ఆధ్యాత్మికత జీవిని, ఒక మనిషిని సృష్టించాలి అన్నదే అక్కడ వాళ్ళ సమావేశంలో వాళ్ళందరూ మాట్లాడిన మాటల యొక్క సారాంశము అని. మరి కొత్త ఆధ్యాత్మిక జీవి అంటే ఏంటి అంటే, ఇప్పుడు దాకా మనం భూమి మీద సరిగ్గా లేమా అంటే లేమంట, ఆధ్యాత్మికంగా కూడా లేము. ఈ భూమి ఏంటి అంటే 3వ తలానికి పడిపోయిందంట. ఎందుకు పడిపోయింది అంటే, ఇది ఫస్ట్ 5వ తలంలోనే ఉంటే, ఇప్పుడు మనము పాత సినిమాలలో నేను చెప్పే ఇట్లాంటి మధ్యలో ఈ బుక్లో లేని మనకు అర్థమయ్యేదని చెప్తున్నాం. పాత సినిమాలలో దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే దేవతలు కానీ కలిశారనుకో,
ఆ లోకం అట్లాగే కొనసాగుతూ పోద్ది. అదే రాక్షసులు కలిస్తే వాళ్ళు దాన్ని పాతాళం తీసుకెళ్లి దాచేయడము, లేకపోతే వీళ్ళని హింస పెట్టడము, ఇబ్బంది పెట్టడం అట్లా చేస్తారు కదా. ఆ విధంగా ఈ భూమి కూడాను యుద్ధం చేసి ఈ రాక్షసులు లాంటి వాళ్ళ చేతుల్లో పడి ఇది 5వ స్థానం నుండి కిందకు వచ్చేసింది 3వ స్థానంలోకి. అందుకని మనకి అంతగా జ్ఞానం లేదంటే ఈ 3వ తలంలో. స్పీకరు పొడియం దగ్గరకు చేరుకొని నెమ్మదిగా తలెత్తి అందరి వంక చూసింది అని అక్కడ జరిగిన విషయం చెప్తుంది. నేను చెప్పబోయేది మీకు ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుందని నమ్ముతున్నా. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అది మీకు చాలా సంతోషపడతారు, ఉత్సాహంగానే ఉంటారు అని. మీ అందరికీ తెలుసు అంటారెస్ నక్షత్ర లోకంలో జరిగిన గ్యాలాక్టిక్ మీటింగ్కు వెళ్ళొచ్చానని. ఇప్పుడు ఎక్కడ జరిగింది అంటే అంటారెస్ నక్షత్ర లోకంలో జరిగిందంటే ఈ గ్యాలాక్టిక్ మీటింగ్. అందుకని నేను అక్కడికి వెళ్ళొచ్చానని మీ అందరికీ తెలుసు. నేను ఇప్పుడు చెప్పబోయేదంతా అక్కడ జరిగిన విషయం. అక్కడ భూమి అనే గ్రహం గురించి చర్చ జరిగింది. మనం నివసిస్తున్న ఈ భూమి గురించి అక్కడ చర్చ జరిగిందంట. భూలోకవాసులు మనలాగా భగవంతుని చేత మరియు సృష్టి యొక్క కాంతి చట్రాల చేత సృష్టించబడ్డారు. మనలాగానే వాళ్ళు కూడా భగవంతుడి చేత కాంతి చట్రాల చేత సృష్టించబడ్డ వాళ్ళే. కానీ ఆ భూమి అనే ఒక గ్రహం ఒకప్పుడు తార అని పిలువబడేది. ఆ భూమి 5వ పరిధిలో ఉన్నప్పుడు దీన్ని తార అని, పాలపొంతని అట్లా అలాంటి పేర్లు ఉన్నాయంట. చాలా చాలా కాలం క్రింద అది కూడా సిరియన్ లాగానే 5వ పరిణామ గ్రహము. ఈ సిరియన్ లాగానే 5వ ప్లేస్ లో ఉండేదంటే ఈ భూమి కూడా చాలా చాలా ఏళ్ల క్రితం. ఇప్పుడు ఉన్నత స్వర్గలోకంలో జరిగిన దేవదూతల తిరుగుబాట్లు, ఈ ఉన్నత స్వర్గలోకాలలో ఒక తిరుగుబాట్లు జరిగినప్పుడు ఇది దురాగతుల వల్ల అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ రాక్షసులు లాంటి వాళ్ళ చేతుల్లో పడి ఇది ఏం చేసింది అంటే దీన్ని కిందకు జారిపోయింది. ఇది వీరికి ఏకతా భావన, దేవుడి సంకల్పానికి లోబడి ఉండటం అన్నది నచ్చలేదు ఎవరికి, ఈ దురాగతుల వాళ్ళకి. అందుకని ఏం చేశారంటే భూగ్రహం చైతన్య స్థాయిలో ప్రకంపనల్ని సామర్థ్యంతో కిందకు దిగజారిపోయింది. ఈ భూమి వాళ్ళ చైతన్య స్థాయి కానీ ప్రకంపన స్థాయి కానీ అన్ని దిగజారిపోయిందంట. దాంతో మనలాంటి ఉన్నత కాంతి జీవుల శరీరాలతో ఉండటం కష్టమైపోయింది. వాళ్ళు ఇప్పుడు కిందకు జారిపోయేసరికి 3వ తలంలోకి వచ్చేసరికి వాళ్ళ మనలాగా కాంతి జీవులుగా ఉండడం, వాళ్ళ కాంతి అనేది వాళ్ళ శరీరంలో ఉండడం అన్నది కష్టమైపోయింది అనమాట. అప్పటి నుంచి భూమి 3వ పరిణామానికి లోబడే బాధ సవాళ్లతోటే మారిపోయింది. బాధలతోనూ ఇబ్బందులతోనూ అట్లా ఈ భూమి కానీ భూగ్రహం మీద ఉన్న వాళ్ళు కానీ ఆ విధంగా జీవించడం మొదలయ్యారు అని చెప్తుంది. భూమి ఇప్పుడు కూడా చూడటానికి ఎంతో అందంగా ఉంది. భూమి ఏమో చూడటానికి ఏమో చాలా అందంగానే ఉంది, కానీ అక్కడ ప్రజల్లో భగవంతుని యొక్క స్ఫులింగం లేక భగవంతునితో అనుసంధానాన్ని కోల్పోయారు. అసలు మనలో భగవంతుడు ఉన్నాడు అన్న ఎరుక కూడా మనకు తెలియక ఆయనతోటి మనం కలవలేక మనం మొత్తము కోల్పోయామంట. ఈ దివ్య స్ఫులింగం లేకుండా వాళ్ళు ఉన్నత పరిణామాలలో లోకాల్లోకి పురోగమించలేరు. ఈ భగవంతుడు నా లోపల భగవంతుడు ఉన్నాడు అని ఆయన్ని మనం గమనించలేకపోతే, ఆయన్ని మనం కనిపెట్టలేకపోతే మనం అభివృద్ధి చెందలేమంట ఆధ్యాత్మికంగా. వాళ్ళు సృష్టించుకున్న బందీకానాలోంచి విడుదల పొందలేరు. మనము ఒక బందీకానాన్ని సృష్టించుకొని ఉన్నాం ఈ భూమి మీద. ఏంటి ఆ బందీకానా అంటే మనము ఎక్కువ భవబంధాలని పెనవేసుకొని వాటి కోసమే పాకులాడుతూ జీవితం మొత్తం దాంతోనే కాలక్షేపం చేయడం అన్నమాట. ఈ భూలోక వాసులు మార్పు కోసము ఫెడరేషన్ ఏం చేయగలదు? వాళ్ళు అజ్ఞాన అంధకారంలో నుంచి జ్ఞాన జ్యోతి వైపుకి ఏ విధంగా ప్రయాణించగలరు అనే విషయాలనే ఈ అంటారెస్లో చర్చించారు అని చెప్తుంది. మనము అజ్ఞానంలో ఉన్నాము, జ్ఞానం వైపు రావాలి. చీకట్లో ఉన్నాము, వెలుగు వైపు రావాలి. ఎవరు? భూలోకవాసులు. వాళ్ళని ఆ విధంగా తీసుకురావడానికి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అన్నదే ఇక్కడ చర్చించారు అనని. మీలో చాలా మంది
భూమికి ప్రయాణించి అక్కడ ప్రజలను చూసే ఉంటారు. ఆ ఫెడరేషన్ లో, ఆ గెలాక్టిక్ ఫెడరేషన్ లో చెప్పుంటారు, మీరు ఇంతకు ముందు కూడాను చాలా సార్లు భూమి మీదకి వెళ్ళి వాళ్ళని చూసున్నారు అనని. కాస్త పొట్టిగా వంగిపోయిన భుజాలతో ఉన్న ఇంచుమించు మనలాగానే ఉంటారు. మనమట పొట్టిగా ఉంటామంట, వంగిపోయిన భుజాలతో. అంటే మనకి భుజాలు ఇలా ముందుకు తిరిగి ఉంటాయి, వాళ్ళకేమో ఈ నిటారుగా ఉంటారన్నమాట వాళ్ళు మనుషులు. అందుకని వాళ్ళు మనల్ని వర్ణిస్తున్నారు. వాళ్ళు ముందుకు తిరిగిన భుజాలతోటి ఉంటారు, పొట్టిగా ఉంటారు, కానీ వాళ్ళు మనలాగానే ఉంటారు అనని. వాళ్ళు రోజులన్నీ ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడం కోసమే సరిపోద్ది. అంటే మనము సంపాదించడం సమయం అంతా దేనికి అంటే బ్రతకడం కోసం, ఈ ఉండడానికి, ఇల్లు, తినడానికి, భోజనము, బట్టలు, వీటి కోసమే సమయం అంతా ఖర్చు పెట్టేస్తామంట. అట్లాగా ఆ సమయం అంతా దానికే ఖర్చు పెట్టేస్తాము అంటున్నారు. ఇతరుల నుంచి వేరుగా ఉండటానికి ఇష్టపడతారు. అంటే అందరం కలిసిమెలిసి ఉండడానికి కూడా, వేరే లోకం వాళ్ళతో కలవడానికి కూడా మనం ఇష్టపడమంట. ఒకవేళ ఒకరికి ఒకరు దగ్గరగా వచ్చిన ఒకరిని చూసి ఒకరు భయపడతారు. ఒకవేళ కలుద్దామా అని దగ్గరికి వెళ్ళినా కానీ మనం భయపడి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతా ఉంటాం. ఒకరిని ఒకరు నమ్మరు, మనకి నమ్మకం కూడా ఉండదంట ఇంకొకరి మీద. కొన్ని చోట్ల వాళ్ళు వేరొకరిని బానిసలుగా కూడా ఉంటారు. ఇంకో దగ్గరైతే వేరొకరికి, అంటే పెద్ద స్థాయిలో ఉన్న వాడికి పేదవాడు బానిసగా కూడా ఉంటాడు కదా, అట్లా కూడా ఉంటారంట. వాళ్ళు వాళ్ళని విలువైన లోహాల కోసం, ఖనిజాల కోసం భూమిని తవ్వడానికి ఉపయోగించుకుంటున్నారు. ఆ బానిసల్ని ఏం చేస్తున్నారు అంటే విలువైన లోహాల కోసం, ఖనిజాల కోసము ఈ భూమిని తవ్వి ఆ ఖనిజాలను తీసుకొని దాన్ని ఆదాయం చేసుకోవడం కోసం కూడా ఉపయోగించుకుంటున్నారంట. వారికి మన సహాయం కావాలి. ఇప్పుడు ఆ బానిసలుగా బతుకుతున్న వాళ్ళకి మన సహాయం కావాలి అని ఆ మీటింగ్ లో నిర్ణయిస్తున్నారు. అంటారు సభ్యులందరూ కూడా అంటే ఒక ప్రణాళిక అమలు పరచడాన్ని ఒప్పుకున్నారు. ఒక ప్రణాళిక వేసి వాళ్ళకి మనం సాయం చేయడానికి కూడా ఒప్పుకున్నారు. అదంతా కూడా ఈ దిగువ స్థాయి 12 పరిణామ లోకాలలో అందరూ కలిసి, ఈ నక్షత్ర జాతులన్నీ కలిసి తమ తమ జన్యు సంకేతాన్ని ఇస్తే, ఒక్కొక్క గుణాన్ని భూమి మీద సృష్టి చెయ్యబోయే సరికొత్త మానవుల్లో ఆ జన్యువుని నిర్మించి ఒక స్త్రీనైనా పురుషుడినైనా, అలాగా మానవ స్త్రీ పురుష రూపాలు మన రూపాల్లాగానే ఉంటాయి అంటున్నారు. అంటే కొత్తగా చెయ్యబోయే మానవుడిని మనలాగానే ఒక స్త్రీ పురుష రూపాల్లాగా సృష్టించాలి మనందరి జన్యువులతోటి అన్నది అక్కడ మాట్లాడుకున్న విషయం అని చెప్తుంది. అయితే అందులో మనందరిలో అత్యున్నత గుణాలు వారిలో పొందుపరచబడాలి. ఇప్పుడు మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, ఒక గుణము ఉంటుంది. ఒక్కొక్కరు చూడండి, మంచిగా నీట్గా ఇల్లు సర్దగలరు, అది వాళ్ళ టాలెంట్. గుణము అంటే త్యాగం చేసే గుణం ఉంటుంది, లేదా క్షమించే గుణం ఉంటుంది. అట్లా ప్రతి మనిషికి ఒక గుణం ఎట్లా ఉంటుందో, ఒక పనితనం ఎట్లా ఉంటుందో, అలాగా ఒక్కొక్క లోకానికంట వాళ్ళల్లో కూడా ఒక గుణము, ఒక పనితనం అన్నది అట్లా ఉంటాయంట. ఆ జన్యువును మనం అందరినీ, ఒక్కొక్క లోకం వాళ్ళని ఆ ఒక్కొక్క అట్లాంటి జన్యువుని ఇచ్చి ఆ కొత్త మనిషిని తయారు చెయ్యాలి అని ఆమె చెప్తుంది అనమాట. యసేన్య ఆ విధంగా వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే మనందరిలో అత్యున్నత గుణాలు వారిలో పొందుపరచబడి ఉంటాయి. అప్పుడు వాళ్ళు కూడా ప్రేమ శాంతులతో మనందరితో అనుసంధానంలో ఉంటారు. అక్కడ కానీ మనం అలాంటి మనిషిని తయారు చేస్తే అప్పుడు వాళ్ళు మనలాగా చాలా ప్రేమగా శాంతిగా ఉంటారు అని. ఇది ప్రణాళిక. ప్లీడియన్లు ప్రేమ శాంతి గుణాలను, ఆర్కిటోరియన్లు సున్నితమైన బాగా అభివృద్ధి చెందిన ఉద్వేగ శరీరాన్ని, దానితో పాటు కారణాన్ని విశ్లేషించే గుణాన్ని కూడా ఇస్తారు. లైరెన్స్ వాళ్ళు జన్యు సంకేతాన్ని ఇచ్చి వాళ్ళు 12 పోగుల డిఎన్ఏను ఉత్తేజితం చేసే సరికొత్త జాతిని సృష్టిస్తారు. ఇట్లా ఈ విధంగా అందరూ తలా ఒక జన్యువుని ఇవ్వడానికి అక్కడ ఒప్పుకున్నారు అని చెప్పడం జరిగిందనమాట. ఓకే మేడం, 7 అయింది. ఈరోజు కొంచెం నాకు వర్క్ ఉంది. ఓకే మేడం.
ఆ, చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుంది. చాలా ఓకే బాగుంది. మేడం. వినే కొద్ది కూడా చక్కగా లోతుకు వెళ్తుంది. చక్కగా ఇలా చాలా ప్రశాంతంగా వింటున్నామండి. బాగుంది మేడం. ఇలాగా మీరు ఇంత ఇంత చెప్తుంటే మా బుర్రలో కూడా కరెక్ట్గా వెళ్ళి అది ఇమిడి ఉంటుందన్నమాట. ఇంకా ఒక 2 గంటలు అయితే కనుక ఒక్కొక్కటి వింటాం, ఒక్కొక్కటి మర్చిపోతుంటాం. చాలా బాగుంది మేడం. సరే రేపటి మేడం, నుంచి ఇది నాకు వీలుంటే ఆ, పగటిపూట ఇవ్వండి మేడం, ప్లీజ్. చూడండి ఒకసారి. ఈ పగటిపూట టైం అండి. కాకుండా ఈ టైం కాకుండా మీ అందరూ ఎప్పుడు మధ్యాహ్నం అయినా లేదు నైట్ 9 లోపు ఎప్పుడైనా, అంటే నాకు ఈ టైము అనేది నేను నా ధ్యానానికి కేటాయించుకుంటాను మేడం, అందుకు ఇంకేమీ లేదు. ఓకే మేడం. అంటే మీరు ఎన్నింటి కూర్చుంటారండి మార్నింగ్? మార్నింగ్ నేను 4కే కూర్చుంటాను మేడం, 4 to 7 చేస్తాను. 4 to 7 చేస్తారా? ఉమ్. అయితే